ఇయాల అమ్మలు మస్తు బిజీగా ఉండొచ్చు రబ్బా. ఈ స్కూల్ కు సెలవేనాయ్ గంత పనేముంది అంటారా? చిట్టి కన్నయ్యలను రెడీ చేయొద్దా మరి? మంచిగా పంచగట్టించి చేతులకు కాళ్ళకు కడాలు పెట్టి మెడల పూసల దండలేసి నెత్తికి కిరీటం చేతుల పీకలు పెట్టి మస్తు తిప్పల పడ్డారు ముస్తాబ్ చేస్తానికి. గోపమ్మలకు లంగా ఒణిలు కట్టించిండ్రు. కృష్ణాష్టమి అంటే పిల్లలతోటేనాయ్ మరి పండుగ. ఇటు చిన్ని కృష్ణులు అటు గోపికలు ముద్దుగున్నారులే. హగో చిట్టి కన్నయ్య అంబాడుతున్నాడు వెన్న తింటానికేమో. కృష్ణాష్టమి వేడుకలు అంతటా సంబురంగా జరిగినాయబ్బా. కన్నయ్య పుట్టినరోజని పిల్లల్ని కృష్ణుని లెక్క రెడీ చేసి మురిసిండ్రు అమ్మలు. ఆడవిల్లలను గోపికల లెక్క ముస్తాబ్ చేసి వాళ్ళ ఆటపాటలు చూసి మస్తు సంబురపడ్డారు అంతా. చాలా సార్ ఇప్పుడు నిజంగానే కృష్ణుడు అనిపిస్తున్నాడు. సో మాకు చాలా హ్యాపీ ఉంది సార్. మా పాప గోపిక వేషం వేసింది. కృష్ణుడు చిన్నప్పటి నుంచే చాలా అల్లరి చేస్తూ చాలా మంది రాక్షసులను సంహరిస్తూ అందరిని కాపాడుతూ మరియు వెన్న దోచుకుంటూ తినడం. ఇక గుళ్ళు ముస్తాబ్ చేసిండ్రు కదా మస్తు అనిపించినాయి. హైదరాబాద్ కెళ్ళి జిల్లాల దాకా అంతటా తీరు పూలతోటి డెకరేషన్ చేస్తే షెక్కున మెరిసినాయి. మబ్బులనే లైన్లు కట్టి దర్శనం చేసుకున్నారు భక్తులు. ప్రత్యేక పూజలు భజనలు నడిచినాయి. ఈ ఇయర్ ఏంటంటే చిన్ని కృష్ణుడు కూడా దర్శనం అవ్వడం. సో ఇవన్నీ నాకు నేను ఏదైతే డ్రీమ్ అనుకున్నానో అవన్నీ నెరవేరింది. ఎక్కడ చూసినా భక్తులే ఉన్నారు. అది చాలా ఆనందంగా అనిపిస్తుంది. వీకెండ్ ని కానీ అండ్ డైలీ కానీ బాగా ఆనందంగా భక్తుల మధ్య జరుపుకోవాలనుకుంటారు. ఇక్కడికి వచ్చి కృష్ణుడి దగ్గర స్పెండ్ చేసుకోవడం చాలా మంచిది. మనతాన్నే కాదు దేశం అంతటా మా సంబరంగా చేసుకున్నారు పండుగ. ఇక ఉట్లు కొట్టుడు ఇంకింత జోరుగా నడిచింది.